తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వికారాబాద్ జిల్లా పర్యటనలో ఉన్నారు. అనంతగిరిలో ఏపీ తెలంగాణ డీసీసీ అధ్యక్షులకు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. 10 రోజుల పాటు ఈ శిక్షణ తరగతులు జరగనున్నాయి. మార్చి 1న ముగింపు సమావేశానికి రాహుల్ గాంధీ హాజరు కానున్నారు. డీసీసీ అధ్యక్షుల శిక్షణ తరగతుల్లో ముఖ్యమంత్రితో పాటు ఏఐసీసీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఏపీసీసీ చీఫ్ షర్మిల పాల్గొన్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వికారాబాద్ జిల్లా పర్యటనలో ఉన్నారు. అనంతగిరిలో ఏపీ తెలంగాణ డీసీసీ అధ్యక్షులకు శిక్షణ తరగతులు నిర్వహిస్తూ ఉన్నారు. రైట్, మళ్ళీ పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ఏవెస్ స్వామి అందిస్తారు. స్వామి, ఏఐసీసీ ఆదేశాల మేరకు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో కాంగ్రెస్ కంపెనీలకు శిక్షణ తరగతులు నిర్వహిస్తారు. అందులో భాగంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి శిక్షణ తరగతులను హైదరాబాద్ పక్కన ఉన్నటువంటి వికారాబాద్, అనంతగిరి కొండలో ఉన్నటువంటి రిసార్ట్ లో ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అదేవిధంగా ఇటు డీసీసీ మహేష్ కుమార్ గౌడ్, ఆంధ్రప్రదేశ్ చీఫ్ షర్మిలతో పాటు డీసీసీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ డీసీసీ అధ్యక్షులు, తెలంగాణ డీసీసీ అధ్యక్షులు హాజరయ్యారు. ఇకైతే ఏఐసీసీ కార్యక్రమాలు ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి, డీసీసీల ఆధ్వర్యంలో ఏ విధంగా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలంటే సంబంధించి కూడా ఈ శిక్షణ తరగతుల్లో వారికి తెలియజేస్తారు. ప్రధానంగా దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా ఇందులో శిక్షణ తరగతి కొనసాగుతున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తర్వాత అయితే 2014లో తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలహీనపడినంత అభిప్రాయం ఏఐసీసీ ఉంది. అయితే తెలంగాణలో పార్టీ వినియోగమై అధికారంలోకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ లో మాత్రం పార్టీ కొంత మరింత బలపడాల్సిన అవసరం ఉంది. దీనికి సంబంధించినటువంటి నియమమైన చర్యలు తీసుకోవాలి. పార్టీలను బలోపేతం చేయడం కోసం డీసీసీల ఆధ్వర్యంలో పనిచేయాలని చెప్పేసి భావిస్తారు. ఇందుకోసమే దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలు ఏ విధంగా అయితే డీసీసీలకు శిక్షణ తరగతులు నిర్వహిస్తారో అదేవిధంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలకు సంబంధించిన డీసీసీ అధ్యక్షులకు అనంతగిరి రిసార్ట్ లో శిక్షణ తరగతులు కొనసాగిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ స్వామి.